హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ అయిపోయింది, కళ్యాణ్ పడాల విన్నర్ గా ప్రకటించారు. కానీ ఇమానుయల్ కి అన్యాయం జరిగింది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, దీని ఒపీనియన్ నిజమే, అది మాత్రం నిజమే. ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే బిగ్ బాస్ ని బాగా నడిపించిన వాళ్ళల్లో టాప్ రోల్, కీ రోల్ ప్లే చేసింది ఇమాన్యులే. తనను తక్కువ చేసుకొని మాట్లాడుకోవడమో, లేకపోతే నవ్వించడమో, అలరించడమో, ఆకట్టుకోవడమో, ఆకర్షించడం అన్ని చేసింది కూడా ఇమాన్యులే. ఎందుకంటే నేను సుమన్ శెట్టి గారికి డై హార్డ్ ఫ్యాన్, సరే హార్డ్ ఫ్యాన్ అనుకుందాం, అయినా కూడా నేను చెప్తున్నా ఇమాన్యుల్ గారే అక్కడ ఉన్నంతసేపు చాలా వరకు అలరించాడు. నేను కూడా చాలా ఎంటర్టైన్మెంట్కి గురయ్యా, అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యా ఆయన ఉన్నంతసేపు. సో అలాంటి వ్యక్తికి టాప్ 4లో ఉండి, టాప్ 3లో ఉండి కూడా టాప్ 4లో ఉండి కూడా అలాంటి వ్యక్తి టైటిల్ వినకపోవడం అనేది కూడా నాకు చాలా బాధాకరం అనిపించింది. కావాలనే బిగ్ బాస్ యాజమాన్యం చేశారు అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అనేది మనకే వస్తుందని చెప్పేసి అనుకోవడం కూడా చాలా తప్పు. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు, మన హీరోనే గెలవాలి, హిట్ అవ్వాలి అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక టాస్కులతో కూడుకున్న విషయం ఫస్ట్ థింగ్. సో గెలవచ్చు, కానీ నాకు కూడా అన్ఫేర్ అనిపించింది. ఇమ్మాన్యుయల్కి ఇవ్వకపోవడం అన్ఫేర్ అనిపించింది. టైటిల్ అనేది ఇమ్మాన్యుయల్కి రాకపోవడం, ఇవ్వకపోవడం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది చెప్పాలంటే. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇమ్మాన్యుయల్ ఉన్నంతసేపే నాకు బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అంటే ఒక్కొక్కరు స్టైల్, కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం ఒక లెవెల్ తీసుకెళ్ళాడు బిగ్ బాస్ని. ఈ సీజన్ని అంత టాప్ రేటింగ్లో ఉన్న వాళ్ళలో ఒక కారణం కూడా బిగ్ బాస్కి ఇమ్మాన్యుయలే, వాస్తవం చెప్పాలంటే. సో ఇమానుయల్ టాప్ 4 అంటే చాలా మంది తీసుకున్నారు, అట్లీస్ట్ టాప్ 2 ఉంటే బాగుంటుంది. నేను అదే అనుకుంటున్నా. అసలు టాప్ 4 ఏంది అసలు నాకు అర్థం కాలేదు, అదే అనిపించింది. ఇమ్మాన్యుయల్ అట్లీస్ట్ టాప్ 2 ఉన్నా సంతోషపడేవాళ్ళం ఫస్ట్. ఎంతో కొంచెం ఆనందంగా ఉండేది, అయ్యో టాప్ 2 ఉన్నాడులే ఎలాగైనా సరే అని అనుకునేవాడిని. సో టాప్ 4 పెట్టారు. సో ఎక్కడో మరి ఏమైందో మరి మనకు తెలీదు. సో బిగ్ బాస్కి ఇదే విజ్ఞప్తి, ఈసారి నుంచి అలా మేము ఎప్పుడైతే ఎవరినైనా ఆదరిస్తామో అలాంటి వాళ్ళని కనీసం టాప్ 2లో పెడితే ఇంకా మంచి కదా, చూడాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫస్ట్ జనాలకి. సో ఇలా చేస్తే ఎలా అనుకుంటామంటే స్క్రిప్టెడ్ అనుకుంటాం. ఫ్యాన్స్కి ఎలా అనిపిస్తుంది, ఇది స్క్రిప్టెడ్ లాగా ఉంది, సో ఇది చూసినా వేస్టే, మనం ఎంత సపోర్ట్ చేసినా వేస్తే, మనం ఎన్ని ఓట్లు వేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. సో ఓకే అన్న, ఇప్పుడు కమీడియన్కి కప్పు రాదు అని అన్నారు కదా, సో దాన్ని ఆడియన్స్ నిలబెట్టారా లేకపోతే ఇమాన్యుయల్ నిలబెట్టుకున్నాడా? అంటే ఒకటి, కమెడియన్స్కి కప్పు రాదు అనేది మీరు అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పటిదా కమెడియన్స్కి అయితే కప్పు రాలేదు. సో ఇదే ఆనవాయితీగా ముందుకెళ్తుందని చెప్పేసి ఇప్పుడు దీనివల్ల ఒక కాంట్రవర్సీ నడిచింది, ఇదే ఆనవాయితీ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఇమాన్యుయల్ని కమెడియన్ కాకుండా మనిషికి గుర్తిద్దాం. సో ఒక మనిషికి అంటే తనున్నంతసేపు బిగ్ బాస్ని మాత్రం ఒక రేంజ్కి అయితే తీసుకెళ్ళాడన్న. సో మరి ఏమో నాకైతే అర్థం కావట్లేదు, కమెడియన్కి కప్పు రాకూడదనే ఏమన్నా ఇంటెన్షన్తోనే ఇలా అయింటుంది ఏమో, అవి ఉండొచ్చు మేబీ దీనివల్ల కూడా. అంటే ఇమానుయల్ ఆల్రెడీ డీల్ ఉంది 1 year 2 కోట్లు, అందుకని కప్పు రాలేదు అంటున్నారు. ఎస్, ఇది కూడా టాక్ నడిచింది. 1 yearకి ఇన్ని కోట్లు తీసుకొని సైడ్ అయిపోయాడు, డబ్బులకి లొంగిపోయాడు, తను ఫ్యాన్స్ని పట్టించుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. సో క్రియేట్ చేసే వాళ్ళు ఎన్నో క్రియేట్ చేయొచ్చు, బట్ ఇంకా తన విజ్ఞప్తి, అంటే తన విజ్ఞప్తికి వదిలేద్దాం మనం. ఎందుకంటే తనకి చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో నిజంగానే తను తీసుకుంటే తన ఫ్యాన్స్కి తను ఏం చెప్పుకోలేడు. ఫస్ట్ థింగ్, తన ఫ్యాన్స్ తను గర్వంగా చెప్పుకోలేరు బయట. నువ్వు ఇలా 2 కోట్లు తీసుకుని లొంగిపోయావు కదా అంటే ఫ్యాన్స్ కూడా ఎలా ఉంటారు చెప్పుకోవడానికి. సపోర్ట్ చేసిన వాళ్ళు, ఓట్ చేసిన వాళ్ళందరూ కూడా లాస్ట్కి ఇంకా అంతే, ఇంకా వాళ్ళని తక్కువ చేసుకున్నట్టే ఫ్యాన్స్ కూడా. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ పగడాలకి పర్సనల్గా మనం ఏం మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్ ఒకటి, అంటే తను ఆర్మీ అని చెప్పేసి ఇవ్వడం అనేది కూడా తప్పు. ఫస్ట్ థింగ్ ఓకే, పర్లేదు తన ప్రొఫెషన్ ఓకే, కానీ ఇక్కడ బిగ్ బాస్ అనేది ప్రొఫెషన్స్ బట్టి మనం ఏం బిగ్ బాస్కి రాం కదా. ఇంతకుముందు రైతు బిడ్డ అని చెప్పేసి ఒకతను వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ తను పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ నుంచి మళ్ళీ కళ్యాణ్ రావడం. సో వాళ్ళ ప్రొఫెషన్స్ బట్టి మనము టైటిల్ అనేది ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది టాస్కులతో, ఆటలతో, ఆట పాటలతో అన్నిటితో కొనసాగుతుంది బిగ్ బాస్ అంటే. సో అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆ కళ్యాణ్కి ఉన్న ఆర్మీ అనే ట్యాగ్ ఇచ్చారా, లేకపోతే ఆర్మీలో ఉద్యోగం చేసే కళ్యాణ్కి ఇచ్చారా అనేది నాకు అర్థం కాలేదు. సో అది బిగ్ బాస్ లో ఇప్పుడు ఎవరైతే విన్నర్ అయ్యారో సో అతని గురించి నీ అభిప్రాయం ఏంటి, గేమ్ ఎలా ఆడాలనుకుంటున్నాను? నాకైతే అంటే నేను ఒక నిజం చెప్పాలంటే తనుజ గారే విన్ అవుతారేమో నేను అనుకున్నా లాస్ట్ వరకు. నేను కళ్యాణ్ పగడాల విన్ అవ్వడం అనేది కూడా ఒక ఆశ్చర్యంగా అంట. ఫస్ట్ నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ అంటే కొంతకాలం కళ్యాణ్ కూడా చాలా సైలెంట్గా ఉండే, టాస్క్ కూడా నాకేం అంతగా అనిపించలేదు కళ్యాణ్ కూడా. మరి లాస్ట్లో ఎక్కడో కామన్ మ్యాన్ విన్ అవ్వాలని చెప్పేసి ఏమన్నా కామన్ మ్యాన్ ఇలా చేశారా లేక, అసలు నిజంగా తనుజ విన్నర్ అవ్వాల్సింది పాపం. సో నాకు కూడా అన్ఫేర్ అనిపించింది తనుజ రన్నర్ అవ్వడం. అంటే కళ్యాణ్ అంటే పర్సనల్గా మనం అవసరం, అంటే మనం ఏం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళకున్న ప్రొఫెషన్కి మనం ఓటు వేయాలని ఏం రూల్ లేదు అక్కడ. అంటే రైతు పని చేస్తున్నా అని చెప్పేసి మనం చేయలేదు. అంటే బిగ్ బాస్ అనేది కేవలం నువ్వు చెప్పుకోవడానికి నీకు వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు.
లోపలికి వచ్చినాక నేను ఇది అదే అని చెప్పేసి అంత అవసరం లేదని అడిగితే. సో అదే అనుకుంటున్నా, తనుజాకి వచ్చింటే ఇది కొంచెం ఫెయిర్ అనిపించేది. బట్ ఇమ్మాన్యుయల్ డిమాండ్ పవర్ మనీ తీసుకొని వచ్చేసారు కదా, సో దానిపై మీ ఒపీనియన్? ఏమో లొంగిపోయాడు అనుకుంటున్నా డిమోన్ పోన్. అయినా అంత క్రేజ్ లాస్ట్ వరకు బాగా పెట్టుకొని ఎందుకో మరి, ఏమో తన స్ట్రాటజీ అది, తన స్ట్రాటజీ ప్లే చేశాడు. అంటావా నేను గెలవను గెలిచాను? అదే స్ట్రాటజీ అని తెలిసిపోయి ఇంకా సైడ్ అయిపోయాడు. ఎందుకంటే అలా ఉన్నా ఏం లాభం, సో సైడ్ అయిపోయాడు. సో డిమోన్ పోన్ సైడ్ అయిపోయాడు. సో కానీ నాకైతే అనిపించింది టైటిల్ మాత్రం తనుజ. సంజన గారి గేమ్ సంజన పర్లేదు, తను పర్లేదు, సంజన పర్లేదు. ఇంకా సుమన్ శెట్టి అంటే ఇంకా నేను ఫ్యాన్ కాబట్టి నేనేం చెప్పుకుంటా పోతా. సో సుమన్ శెట్టి అయినా ఓకే, బట్ తడబడ్డాడు లాస్ట్లో. అయితే బాగానే చేశారు బిగ్ బాస్ ఈసారి మాత్రం. అంటే కొంచెం మధ్యలో దివ్యల మాదిరిగా రావడం, మంచి ఫైర్ మీద రావడం, ఫైర్ బ్రాండ్ లాగా. సో అంతా ఒక మంచి కామన్ మ్యాన్ అందరు కలిసి బాగుంది ఈ సంవత్సరం బిగ్ బాస్. సూపర్ హిట్ అయింది. ఓకే.